శ్రీమాత్రే నమః. కొంతమందికి ఇంట్లో వ్యతిరేక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనశ్శాంతి లోపించడం, పదే పదే దెబ్బలాడుకుంటూ ఉండడం, భార్యాభర్తలు కానీ, తల్లి తండ్రి పిల్లలు కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ అశాంతిగా ఉండడం జరుగుతుంది. అసలు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకుంటారు తెలుసా అండి? దానికే మీటర్ లేదు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఒక వెకేషన్కో పురాణానికో వెళ్ళినప్పుడు ఇంటికి రావాలంటే ఉసూరు అనిపించిందంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. నా ఇంటికి నేను వెళ్ళడానికి ఉత్సాహపడాలి, మళ్ళీ నేను నా ఇంటికి ఎప్పుడు వెళ్తాను అని. అంచేత ఈ రోజుల్లో కలియుగ ప్రభావం, ఈ రోజుల్లో వాల్యూస్ పడిపోవడం వల్ల ప్రతి ఇంట్లోనూ కాస్తో కోస్తో నెగిటివ్ ఎనర్జీ ఉంది. దీన్ని పోగొట్టుకోవడానికి 3 రకాల పరిష్కారాలు ఉన్నాయి. ఈ పరిష్కారాలు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లెవెల్ని బట్టి ఉంటుంది. మొట్టమొదటి నెగిటివ్ ఎనర్జీ అంటే కొంచెం తక్కువగా అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటూ కించిత్ మనశ్శాంతి కోల్పోయి ఉంటే చాలా సులభం ఆ ఇంట్లో. ఇలాగా సాంబ్రాణి వేయగానే పొగ వస్తుంది కదండి, అది ఇల్లంతా తిప్పుతూ ఇలా ప్రతి గదిలోకి వెళ్తూ గంట వాయించాలి. ఆ గంట కూడాను చూపించిన విధంగా ఒక లయబద్ధంగా వాయించాలి. మనకేమిటంటే గంట టకటకటకటకట వాయిస్తాం, ఒక లయ ఉండదు. ఇది నాదం, నాదోపాసన. అంచేత తిరుపతిలో నైవేద్యానికి గంటలు వాయిస్తారు చూడండి, అట్లాగా వైబ్రేషన్ వచ్చేటట్టు వాయిస్తూ ఉంటే ఈ ధూపం కానీ ప్రతి ఇంట్లోకి ప్రతి గదిలోకి పట్టుకెళ్తూ ఉంటే ఈ ధూపంలో ఉన్న సువాసనకి, శబ్దంలో ఉన్న సునాదానికి అసుర శక్తులు భయపడి పారిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా గమనించారు, మన గడపకి పసుపు, పూర్వకాలంలో మా అమ్మ వాళ్ళు పసుపు రోజు రాసి దానికి బియ్యపిండి ఇలా పెట్టి అడ్డంగా గీతలు మధ్యలో కుంకుమ పెట్టేవారు. అందువల్ల ఇంట్లో పెద్ద గొడవలు ఉండేవి కావు. ఇప్పుడు అది పెట్టడం బద్దకించి ఓ పెయింటర్ బిట్టు ఇలా రాయించేస్తున్నారు అంతే, దానివల్ల ఉపయోగం లేదు. అంచేత ఇది చేస్తూ సాంబ్రాణి వేస్తే కొంతమంది ఫారిన్లో ఉంటారు, వాడి ఫైర్ అలారం కొడతాయి. కాబట్టి మీరేమేం చేయాలి, కనీసం ఒక అగరబత్తి వెలిగించండి. ఆ అగరబత్తి వెలిగించి ఇల్లంతా తిరగండి. ఏ మంత్రం అక్కర్లేదు, ఇటు శబ్దము, సువాసన. దీనికన్నా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే పదే పదే దెబ్బలాట్లు వస్తూ ఉంటాయి, కొంచెం మనశ్శాంతి కూడా తగ్గుతుంది. అప్పుడు ఇంటిని ఒక దుష్టశక్తి ఆవరణించింది. అంటే శక్తులంటే భూతప్రేత పిశాచాలు కాదు. ఒక ఏరియాకి వెళ్ళామనుకోండి, ఆ వాయుమండలంలో కొత్తగా ఉంటాం. మనం మనిషిగా మన కర్తవ్యం ఏమిటంటే మృదు మధుర సరళ సరస గంభీర అలా మాట్లాడాలి, భయమని అరుస్తూ ఉంటాం. ఈ అరుపు వల్ల వాయుమండలం కలుషితమైపోతుంది. అదే నెగిటివ్ అనేది. ఈ కలుషిత వాతావరణంలో మళ్ళీ మనం మామూలుగా ఉన్న దాంట్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే ఇది ఇన్ఫైనిట్ లూప్, అనంతమైనటువంటి వలయంలో పడిపోతారు. ఇంకా ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. అంచేత ఈ వాయుమండలంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని నేను దేంట్లోకో లాగాలి. ఒక్క పరికరమే దానికి ఉపయోగపడుతుంది, గుమ్మడికాయ. ఎందుకంటే మా గురువుగారు అనేవాడు, ఒక గుమ్మడికాయ ఒకటేట నువ్వు కట్ చేసి ముక్కలు చేసిన దాంట్లో ఇంక ప్రాణం ఉంటుంటాం, శక్తి వేయిస్తే కానీ పోదటం చెప్పేవారు సరదాగా నవ్వుకుంటూ. అంచేత గుమ్మడికాయ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకి సందేహాలు, తెల్ల గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ, ఏదో గుమ్మడికాయ తీసుకోవాలి. తెల్ల గుమ్మడికాయ తీసుకుంటే మంచిది. అది కూడా ఒక మంచి షేపులో ఉండాలి, కాస్త సరైన సైజులో ఉండాలి. ఇది మనకి సొంత ఇల్లు ఉంటే మన ఇంటి చుట్టూరా ప్రదక్షిణ చేయాలి చేత్తో పట్టుకొని. పక్క వాళ్ళకి చెప్పేయండి, వాళ్ళు ఇష్టం ఉండదు, వాళ్ళది ఇష్టంతో తీసి వాళ్ళకి పడేస్తున్నామో అనుకుంటారు. ఏం లేదమ్మా, అందరూ మీరు చేసుకుంటే మంచిదే, లక్ష్మీదేవి వచ్చేస్తుందని ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, మనమేం తోలక్కలేదు, వాళ్ళ ఇంట్లోనూ ఉంటుంది నెగటివ్ అనేది, వాళ్ళకి తెలియదు అంతే. అంచేత ఈ గుమ్మడికాయ పట్టుకొని ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం ఇప్పుడు చెప్తున్నాను, కిందను కూడా రాస్తాను. ఓం హ్రీం సర్వ విఘ్న కృద్భ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ. ఆ ఫట్ అనేది ఫట్ అనే పడాలి. ఎందుకంటే వాడు రాక్షసుడు, బాబు నాయన అంటే వెళ్తారండి, ఫట్ అనాలి, ఆ శబ్దం రావాలి. మళ్ళీ చెప్తున్నాను,
ఓం హ్రీం సర్వవిఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హం ఫట్ స్వాహ అని అనుకుంటూ ఈ గుమ్మడికాయని ఇంటి చుట్టూరా తీసుకెళ్ళాలి. ఎప్పుడు చేయాలి? సాయం సంధ్య, సూర్యాస్తమయం వేళలో. ఏ రోజు చేయాలి? ఆదివారం నాడు, అమావాస్య. రెండు కలిస్తే మంచిది. ప్రతి ఆదివారం, ప్రతి అమావాస్య రెండు కలిస్తే ఇంకా ఉత్తమోత్తం. ఆ టైంలో ఇంటి చుట్టూరా ప్రదక్షిణ చేయాలి. ప్రధాన ద్వారం దగ్గర నిలబడాలి. ఒకవేళ మాకు అపార్ట్మెంట్ అండి, చుట్టూరా తిరగలేం, కనీసం ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఈ ద్వారం ఇలా ఉంటుంది కదండి, ఈ గుమ్మడికాయని పట్టుకుని ఇలాగ ద్వారమంతా కవర్ అయ్యేటట్లు. ఎందుకంటే ఈ ద్వారంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా ఈ గుమ్మడికాయలోకి రావాలి. అంచేత కింద నుండి ఇలా పట్టుకుని ఇలా పై వరకు తిప్పి మళ్ళీ ఇలా రావాలి. ఇది ఒక ప్రదక్షిణం. ఇది చేస్తున్నప్పుడు గమనించండి. ఓం హ్రీం సర్వ విఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హం ఫట్ స్వాహ. కరెక్ట్గా ఎండ్ అయింది. ఇలాగా మంత్రం చెప్తూ 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు అప్రదక్షిణంగా గుమ్మడికాయని తిప్పి 6వసారి చేస్తున్నప్పుడు, 6వసారి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం హ్రీం సర్వవిఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ అని చెప్పి నేలకేసి కొట్టాలి. స్వాహ. అప్పుడు ఏమవుతుంది? మీరు సరిగ్గా కొడితే 2 ముక్కలు అవుతుంది, కనీసం ఒక విరుగుతుంది కాస్త. అయ్యో ముక్కలు అవ్వలేదే, విరిగింది, నెగిటివ్ అనేది పోలేదా అని దొక్కబడకండి. జరాసంధుని తీల్చినట్టు ఇలాగ వేళ్ళు పెట్టి ఆ పెడల్ని ఇలా సెపరేట్ చేసి ఎడం చేసి, ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే ఎడముఖం పెడముఖంగా పెట్టాలి. ఇలా ఈ పెడ ఇటు. ఎందుకంటే ఇలా వదిలేస్తే మళ్ళీ ఆ నెగటివ్ ఎనర్జీ కలిసిపోతుందిట. ఏదో శాస్త్రం, నమ్మకం. అంటే ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి దాని వైపు చూసి ఓం హ్రీం సర్వవిఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ అని చెప్పి నమస్కారం పెట్టుకుని ఈ గింజలు, ఆ ముక్కలు ఇవన్నీ కూడా ఒక నల్ల సంచిలో వేయాలి. ఏదో సంచి చేసి వేసి బాగా మూట కట్టేసి నైరుతి దిశగా, అంటే మీరు తూర్పుకేసి తిరిగితే మీ కుడి పక్క దిశగా, మీది సొంత ఇల్లు అనుకోండి, ఆ ఇంట్లో ల్యాండ్లో ఆ మూల నైరుతి మూలలో పెట్టేస్తారు. ఇది ఈ మూట మన్నాడు ట్రాష్లో పడేయచ్చు. కానీ అపార్ట్మెంట్ అయితే ఏం చేస్తారు? ఏదో శాస్త్రానికి నైరుతి దిశగా 4 అడుగులు వేయాలి. వేసి దాన్ని తీసుకెళ్ళి ట్రాష్లో పడేయాలి. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, కళ్ళు 3 కూడా నీటితో తుడుచుకోవాలి. శుద్ధి అన్నమాట. ఒకవేళ మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, ఎలా కడుక్కుంటాం అంటే కాస్త రాగానే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కోవచ్చు. ఇది 2వ లెవెల్లో ఉన్న. పోతే తీవ్రంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. గడికి దెబ్బలాట్లే, మనశ్శాంతి అస్సలు ఉండదు. ఎందుకున్నానరా బతుకున్నట్లు ఉంటుంది. జాలేస్తుంది చాలామంది. కొంతమంది మాకు మెసేజ్లు పంపుతుంటే వాళ్ళందరినీ రక్షించి ఒకే తల్లి వారాహి. మొన్ననే అయిపోయాయి వారాహి నవరాత్రులు. ఆ వారాహీదేవిని తలుచుకుంటే రాహు అదుపులో ఉంటాడు. ఎందుకంటే దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి? రాహు దోషం వల్ల వస్తుంది. రాహు అంటే ఎవడు? రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా నెరవేర్చలేకపోవడమే రాహుదోషం. గ్రహం ఉంది అనుకుంటే అది వేరే విషయం. అసలు నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. ఆ రాహుని కంట్రోల్ చేసే వరాహ దేవత, వారాహి. ఆ వారాహిదేవి ఫోటో ఇక్కడ కింద షేర్ చేస్తున్నాం. అది కలర్లో ప్రింటౌట్ తీసుకుని కొంచెం ఎన్లార్జ్ చేసి, ఎంత పెద్దదిగా ఉంటే అంత శక్తి అండి. నేను సాధారణంగా అందరికీ 3 అడుగులకి 2 అడుగులు చేసుకోమంటాను. డబ్బును బట్టి యథాశక్తి పెట్టి ఆ ఫ్రేమ్ కట్టేసి మన ఇంట్లో ఏదో ఒకటి లివింగ్ రూమ్లోనో, ఫ్రంట్ హాల్లోనో, లేక ఎక్కువ టైం ఎక్కడ గడుపుతామో అక్కడ పెట్టాలి. కొంతమందికి ఎదుటివారు ఇంటికి రావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటప్పుడు వీధి గదిలో పెట్టాలి. పెట్టేసి ఇంకేం పూజ చేయక్కర్లేదు. ఏ డైరెక్షన్లోనైనా పెట్టుకోవచ్చు, ఈ డైరెక్షన్ కాదు. ఇంకొకటి దాంతోపాటు కిందని వారాహి మంత్రం ఆడియో ఒకటి మీకు షేర్ చేస్తాం.
అది దీక్ష అక్కర్లేదు, ఆడియో ప్లే చేయడమే, మీరు మంత్రం చెప్పక్కర్లేదు. ఆ ఆడియోని మీరు 24 గంటలు ఇంట్లో ప్లే చేసేటట్టు పెట్టుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళని పట్టుకుని ఎలా చేయొచ్చో వాళ్ళని కనుక్కోండి. మీకు సన్నటి శబ్దంతో అది వినబడుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఐం గ్లౌం ఐం నమో హోతి అని అలా పదాలు వినబడుతుంటే చాలు. ఈ శబ్దము అమ్మవారి చిత్రము అద్భుతంగా పనిచేస్తుంది, దాంట్లో తిరుగులేదన్నమాట. అంచేత ఈ రెండూ కలిపి ఇంట్లో ఉన్నటువంటి అత్యంత నెగిటివ్ ఎనర్జీ, హయ్యెస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఏముంటుందో అది పోగొడుతుంది. నన్ను అడిగితే అసలు 3 చేయడం ఉత్తమం. అంత ఘోరంగా ఇంటి పరిస్థితి ఉంటే ఇందాక చెప్పినట్టు అగరత్తి వెలిగించడం, లేదా సాంబ్రాన్ని వెలిగించడం, ఈ గుమ్మడికాయని తీసుకోవడం, తిప్పడం, పగలగొట్టడం, దీంతోపాటు వారాహి ఫోటో, వారాహి మంత్రం ఇలా చేస్తే 40 ఏళ్ల బట్టి చెబుతున్నాం. చాలా వరకు ఇళ్లల్లో ఈ మనశ్శాంతి కోల్పోయిన వారికి మంచి పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే ఎలా దొరుకుతుంది తెలుసా అండి? వారాహిదేవి వచ్చేసి భర్తనో భార్యనో మార్చేయదు, మనలో మార్పు వస్తుంది. ఆ ఎదుటి మనిషిని భరించే శక్తి నాకు వస్తుంది. వాళ్ళు ఏమన్నా కూడా మాట మాట్లాడకుండా ఉంటాం. అంతే కదా, మనం మాట్లాడినందువల్లే కదా ఈ దోషాలన్నీ వస్తున్నాయి. హాయిగా వాళ్ళు ఎలా ఉన్నా సరే సహిస్తూ భరించే ఓర్పు శక్తి ఇచ్చేటువంటి శక్తే వారాహి శక్తి. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి ఈ 3 పరిష్కారంలో ఏ ఒక్క పరిష్కారమో లేదా 3 పరిష్కారాలు పాటించో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అన్న సత్సంకల్పంతో ఈ వీడియో మీ ముందు ఉంచుంటున్నాం. శ్రీమాత్రే నమః.